కాబట్టి దేవుని పరిశుద్ధ వాక్యం చాలా ప్రాముఖ్యం. దావీదు తీర్మానం చేస్తున్నాడు 119వ కీర్తన 57వ వచనంలో, యెహోవా నీవే నా భాగం, నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. కాబట్టి ఇది మనందరి యొక్క తీర్మానం ఉండాలని నిర్మాణం చేస్తున్నాను. ఈ మధ్య లోకల్ చర్చ్ అనేది జరుగుతూ వచ్చింది, ప్రార్థన చేస్తూ వచ్చాం. తర్వాత స్థానిక సంఘం అని, లోకల్ చర్చ్ అని అంటూ ఉంటే మీరు యూట్యూబ్స్లో చాలా కామెంట్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, ఐ బిలీవ్ ఆల్మోస్ట్ పీపుల్ అండ్ సర్వెంట్స్ హూ బిలాంగ్ టు దిస్ ఫెలోషిప్. సేవకులు ఇంకా విశ్వాసులు ఎవరైనా వాళ్ళు ఈ సహవాసానికి సంబంధించిన వారే, ఖచ్చితంగా వారే అనేది నేను చెప్పగలను. స్థానిక సంఘం ఎక్కడ ఉంది ఏమిటి అనేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి నేను క్లుప్తంగానే ఒక 10 నిమిషాలు కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, నేను బైబిల్లో ఉండేది చూపించి చెప్తున్నాను. తర్వాత ఎనీ కామెంట్స్ ఆర్ వెల్కమ్ అండ్ ఆల్సో విల్ బి రెస్పెక్టెడ్ అని కూడా చెప్తున్నాను. 3వ అధ్యాయము 6వ వచనం దయచేసి గమనించండి. నేను నాటితిని అని అన్నాడు. నేను నాటితిని, ఐ హ్యావ్ ప్లాంటెడ్. దీనికి అదే అధ్యాయంలో క్రిందకి మనం వస్తే 10వ వచనంలో, నేను నేర్పలేని శిల్పకారుని వలె పునాది వేసి తిని. కాబట్టి నాటితిని అనేది పునాదిని వేసిన అనేది ఒకటే. అయితే ఇక్కడ దేనికి పునాది, ఏమి నాటాడు అనే విషయానికి వస్తే, పౌలు అపోస్తలుడు సంఘానికి పునాది వేశాడు అనేది కరెక్ట్. మనం నమ్ముతాం సంఘానికి పునాది ఉంది. అయితే ఒక మాట చెప్తున్నాను, దయచేసి చాలా సీరియస్గా ఈ విషయం మీరు గమనించుకోవాలి. బైబిల్లో 1వ కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో నేను నాటితిని, 10వ వచనంలో నేను నేర్పలేని శిల్పకారులు పునాది వేసి తిని అని అన్నప్పుడు చర్చికి ఆల్రెడీ పునాది వేయబడింది. ఈయన ఎప్పుడు రక్షణ పొందాడు? సౌలు. చర్చి ఆల్రెడీ నడుస్తుంది. అపొస్తలుల 2వ అధ్యాయం 4వ వచనంలో ఆల్రెడీ చర్చ్ వాజ్ ఫౌండెడ్. బట్ వాట్ డస్ దిస్ మ్యాన్ స్పీక్ ఆఫ్ దట్ ఫౌండేషన్? అయితే ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు? పౌలు తాను ఆ సంఘానికి పునాది వేసింది కాదు. ఎందుకంటే సంఘంలో తాను చేర్చబడ్డాడు. తర్వాత ఆఫ్టర్ మెనీ పీపుల్ యాడెడ్ ఇంటు ది చర్చ్, దిస్ మ్యాన్ వాజ్ యాడెడ్ ఇంటు ది చర్చ్. కాబట్టి ఇప్పుడు పౌలు ఈ మాట అనడం వల్ల దాని అర్థం ఏమిటి అంటే, పౌలు కొరింథీలో పరిచయం చేశాడు. కొరింథీ పట్టణంలో అపొస్తలుల 18వ అధ్యాయం 10వ వచనంలో, ఆ కొరింథీ పట్టణంలో పౌలు తన పరిచయం ద్వారా అనేక ఆత్మల రక్షణ పొందాయి. అప్పుడు అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. కొరింథీలో ఉన్న సంఘం 1వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘం, ది చర్చ్ ఆఫ్ విచ్ ఇస్ కొరింథ్. కాబట్టి అప్పుడు ఆ కొరింథీలో ఉన్న సంఘాన్ని గురించి ఏం చెప్పాలండి? అది లోకల్ చర్చనా కాదా? అది సార్వత్రిక సంఘమా? సార్వత్రిక సంఘం ఉంది. అయితే అదే సమయంలో స్థానిక సంఘం ఒకటి ఉంది. కాబట్టి ఈ విషయం నేను ఎక్కువ వ్యాఖ్యానించబోవడం లేదు. కానీ బట్ ఈ దినాల్లో వస్తున్నటువంటి కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్, కన్ఫ్యూజింగ్ యూట్యూబ్ మెసేజెస్, ఈవెన్ గాడ్ సర్వెంట్స్ హియర్ అండ్ దేర్ ఇన్ సర్వెంట్స్ మీటింగ్స్ ఆల్సో దే ఆర్ ప్రీచింగ్ యాజ్ దే లైక్. ఇందాక చెప్పినట్టు వాక్యాన్ని మలుచుతూ ఉన్నారు, తిప్పుతూ ఉన్నారు. కాబట్టి అందుకని నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనేది మనం చూస్తాం. కాబట్టి అపొస్తలుల 2:4 వచనాల్లో సంఘం ఆల్రెడీ ఫౌండెడ్ దేర్. దట్ వాజ్ ది డే వెన్ దిస్ చర్చ్ వాజ్ born on the earth. Then in this church, ఈవెన్ 2nd చాప్టర్లోనే 2వ అధ్యాయంలోనే ఇంకా చాలామంది యాడ్ అయిపోయినారు. ఆ తర్వాత సౌలు 8వ అధ్యాయం వరకు హింసించాడు, 9వ అధ్యాయంలో మారుమనసు పొందాడు. కాబట్టి ఆ మాట మీరు మనసులో ఉంచుకోవాలి. కాబట్టి దేర్ ఇస్ యూనివర్సల్ చర్చ్ విచ్ ఇస్ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. అంతే. అయితే లోకల్ చర్చ్ అనేది ఉంది ఆయా పట్టణాల్లో మనం చూస్తాం. తర్వాత ఇంకో మాట మీరు అర్థం చేసుకోవాలి. చర్చెస్ అనేది కూడా మనం చూస్తాం. దానికి కూడా నేను వస్తాను. అందుకే లోకల్ చర్చి
అంతేకాకుండా చర్చెస్ ఇన్ గెలేషియా అన్నాడు. గలతీ 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అపొస్తలుడు ఏమన్నాడంటే గలతీయలోని సంఘములకు అన్నాడు. గలతీయ అనేది ఒక సిటీ కాదు. గలతీయ ఫిలిప్పీ లాగా ఒక పట్టణం కాదు. ఎఫెసు లాగా ఒక పట్టణం కాదు. స్ముర్నా లాగా గలతీయ ఒక పట్టణం కాదు. గలతీయ ఒక ప్రావిన్స్. ఒక ప్రావిన్స్ అంటే ఒక ప్రాంతం. అది లైక్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఒక ప్రాంతం. అందుకని అప్పుడు ఏమన్నాడు? సంఘములకు అన్నాడు. కాబట్టి సంఘములకు అంటే ఆయా ప్రాంతాలు. అందుకనే యోహాను భక్తుడు దేవుడు వర్తమానం ఇచ్చేటప్పుడు ప్రకటన 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? ఆసియాలోని సంఘములకు అని అన్నాడు. కాబట్టి యూనివర్సల్ చర్చ్ ఉంది, సార్వత్రిక సంఘం, దట్ ఈస్ ది బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. బట్ దేర్ ఆర్ లోకల్ చర్చెస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. సో చర్చెస్ అని అన్నప్పుడు స్థలాన్ని బట్టి చర్చెస్ అంటాం, లోకల్ చర్చ్ అంటాం. హెబ్రోన్ ఈజ్ వెరీ మచ్ ది లోకల్ చర్చ్ ఇన్ హైదరాబాద్. Not Hyderabad especially, there are so many other churches also, but in this area అనేది అంటే గోయింగ్ బై ప్లేస్ వైజ్గా మనం పోతే కనుక ఆ విషయం మనం చూస్తాం. రెండవ మాట ఇంకోటి చెబుతున్నాను. హెబ్రోన్ చర్చిని గురించి ఏమంటారంటే హెడ్ క్వార్టర్స్ అంటారు. కాదనం ఒక డాక్యుమెంట్లో హెడ్ క్వార్టర్స్ అని ఉంది. ఒక డాక్యుమెంట్ అంటే హెడ్ క్వార్టర్స్ అని ఉంది. అది భక్సింగ్ గారు చేసిన డాక్యుమెంట్. అయితే బైబిల్ ప్రకారం చర్చ్ హ్యాస్ నో హెడ్ క్వార్టర్స్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది బైబిల్. సంఘము అనే దానికి హెడ్ క్వార్టర్స్ అనేటటువంటిది లేదు. కాబట్టి ఈరోజు చాలామంది అదేంటది, అది హెడ్ క్వార్టర్స్ అయితే లోకల్ చర్చ్ అంటున్నారు, స్థానిక సంఘం అంటున్నారు. అది హెడ్ క్వార్టర్స్ అయితే అంటే మళ్ళీ చెబుతున్నాను, ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ది బైబిల్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ దట్ చర్చ్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడైనా ఉంటే చూసుకోండి. చర్చ్ హ్యాస్ నో హెడ్ క్వార్టర్స్. సంఘానికి హెడ్ క్వార్టర్స్ అనేది లేదు. మరి మీరన్నారు కదా భక్సింగ్ గారు డాక్యుమెంట్లు పెట్టారని. ఆ హెడ్ క్వార్టర్స్ దేనికి అంటే హెడ్ క్వార్టర్స్ అనేది సొసైటీకి హెడ్ క్వార్టర్స్, లేక ట్రస్ట్ ఉంటే ట్రస్ట్కి హెడ్ క్వార్టర్స్. It is only the headquarters for the society or trust, but not for the church in Hebron or churches anywhere else. అది రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆ విషయం కూడా దయచేసి మీరు మనసులో ఉంచుకోవాలి. దీని గురించి తరచుగా చూడండి. ఈ వ్యాఖ్యానాలు చేసేవారు, బోధలు చేసేవారు, హెడ్ క్వార్టర్ చర్చ్ అనేవాళ్ళు ఎవరైనా సరే, మీరు కన్నా హెడ్ క్వార్టర్స్ ఉంది చర్చి కానీ ఫైండ్ చేస్తే కనుక ఎక్కడైనా బైబిల్లో చూపించండి. సో చర్చ్ హ్యాస్ నో హెడ్ క్వార్టర్స్. ఈరోజు చాలా చర్చెస్ ఉన్నాయి హైదరాబాద్, సికింద్రాబాద్లో. ఈ చర్చెస్ అన్నిటికీ హెబ్రోన్లో చర్చ్ హెడ్ క్వార్టర్స్ కాదు. హెబ్రోన్ చర్చ్ హెబ్రోన్నే, లోకల్ చర్చెస్. హెబ్రోన్ చర్చ్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ అదర్ చర్చెస్, ఓన్లీ ఫెలోషిప్. కాబట్టి హెబ్రోన్ ఈజ్ నాట్ హెడ్ క్వార్టర్స్ for the church, but it is the headquarters of the society. దాని మరొక మాటకు వెళ్తున్నాను నేను. మూడవదిగా, చర్చ్ ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషన్, బట్ చర్చ్ ఈజ్ ఆర్గనిజం. ఒక సంఘం అనేటటువంటిది సజీవమైన ఒక అవయవమే కానీ ఒక సంస్థ కాదు. అది భక్సింగ్ గారు మనకు బాగా నేర్పించారు. భక్సింగ్ 1వ పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మసమైన మందిరంగా కట్టబడుతున్నారు అన్నాడు. కాబట్టి చర్చ్ ఆత్మసమైన సజీవమైన రాళ్ళతో. సో చర్చ్ ఈజ్ ది లివింగ్ ఆర్గన్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ లైఫ్లెస్. అయితే ఈ దినాల్లో ఏం చేస్తున్నామంటే సజీవమైన జీవముల సంఘాన్ని నిర్జీవమైన ఒక సంస్థాగతమైన దాని కిందికి తెస్తున్నాం. దిస్ ఈజ్ సిన్. ఇది పాపమని జ్ఞాపం చేస్తున్నాను. నా దైవజనులు భక్సింగ్ గారు నేర్పించిన దానికి బద్ధ విరుద్ధమని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆ విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. దాని తర్వాత మరొక మాట నేను జ్ఞాపకం చేయాల్సి ఉంది. ఏంటి అని అంటే, ఇప్పుడు మనము చర్చిని కొరంతి లోకల్ చర్చ్ అనే దాని గురించి మాట్లాడుతున్నాను. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో చర్చిని కొరంతి
అది కొరింథీలో ఒక స్థానిక సంఘం. రెండవదిగా సంఘంలో దానికి వచ్చిన ఇందాక రెఫరెన్స్ చెప్పాను. గలతీ 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రకటన 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక ఏరియా. అక్కడ కూడా 4వ వచనంలో ఏముంది? ఆసియాలోని సంఘములు అన్నాడు. కాబట్టి అది రెండవది. సంఘం ఒకటి స్థానిక సంఘం, రెండవది సంఘములు, రెండవది ఆయా ప్రాంతాలు బట్టి, మూడవది సార్వత్రిక సంఘం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరం అని నేను విజ్ఞాపన చేశాను. ఛాన్స్ ఇస్తే ప్రభు ఎప్పుడు విషయాలకు వచ్చి ధ్యానం చేస్తాను. చివరిగా ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. దైవజనులు భక్సింగ్ గారు నేర్పించిన ఉపదేశం బోధ ఏంటి అంటే, ఎవ్రీ లోకల్ చర్చ్ ఈజ్ అటానమస్. ప్రతి స్థానిక సంఘము కూడా స్వయం ప్రతిపత్తి గల సంఘం. హెబ్రోన్లో స్థానిక సంఘం స్వయం ప్రతిపత్తి గలది. భక్సింగ్ గారు ఇక్కడుండి నేర్పించాడు, రాసి పెట్టాడు, రాతలో ఉంది అయింది ఆ డాక్యుమెంట్లో. కాబట్టి హెబ్రోన్లోని స్థానిక సంఘానికి నేను చెప్తున్నాను, మీరు హెబ్రోన్లో ఒక అటానమస్ చర్చ్, ఒక స్థానిక స్వయం ప్రతిపత్తి గల సంఘము అని. అంతేకాదు స్వయం ప్రతిపత్తి, ఆ తర్వాత స్వయం సమృద్ధి. అంటే మీ ఆఫరింగ్స్, మీ కానుకలు, మీ సమర్పణలు, మీ త్యాగాలు, దట్ ఈజ్ యువర్స్. అది కేవలం ఒక స్థానిక సంఘంది మాత్రమే. అఫ్కోర్స్ మీరు షేర్ చేసుకోవచ్చు, పంపచ్చు, జీవులు పరిచయ కొరై ప్రపంచమంతా పంపచ్చు. బట్ ఇట్ బిలాంగ్స్ టు ది చర్చ్ ఎట్ హెబ్రోన్ ఓన్లీ, నాట్ టు ఎనీ అదర్స్. అది ఒకటి మనం చూస్తాం. మూడవది మరొక మాట జ్ఞాపం చేస్తున్నాను. మూడవది, చర్చ్ అనే ఒక స్థానిక సంఘానికి అది స్వయం పాలన. భక్సింగ్ గారు అదే నేర్పించారండి. మీకు రాత కావాలంటే నేను రాత చూపిస్తాను తర్వాత. కాబట్టి ఒక స్థానిక సంఘం అది స్వయం పరిపాలన కలిగిన సంఘం. అంటే ఇంకొకటి వచ్చి దీని మీద పరిపాలన చేయడానికి వీలే, ఇంకొకటి వచ్చి అధికారం చేయడానికి వీలే, ఇంకొకటి వచ్చి ఇక్కడ డిక్టేటర్షిప్ చేయడానికి వీళ్ళే, ఇంకొకటి వచ్చి ఇక్కడ స్థానిక సంఘానికి డైరెక్షన్స్ ఇవ్వడానికి వీళ్ళే. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పరిపాలకులు. అంటే ఈ సంఘం తనకు తాను పరిపాలించుకునే పరిపాలకులు సంఘానికి ఉన్నారు. అందుకని ఈ మధ్య కాలంలో ఎల్డర్స్, డీకన్స్ అని మేము చెబుతూ వచ్చాము. అంతేకాకుండా మేము అనౌన్స్మెంట్ చేశాము. బట్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ కాదు, బాధ్యత గల సహోదరులు, తర్వాత సహాయకులైన సహోదరులని ప్రకటన చేశాం. వీఆర్ అబైడ్ వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ అండ్ వాట్ వీ హ్యావ్ అనౌన్స్డ్. ఏమైతే తీర్మానించామో, ఏమైతే ప్రకటన చేశామో దానికి మాత్రమే ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని కూడా చెబుతున్నాను. చాలామంది మమ్మల్ని విమర్శించవచ్చు, అందుకనే విమర్శించేవారు నేను అనడం లేదు. కానీ బట్ దయచేసి మీరు దేవుని వాక్యంలో ఈ చెప్పే విషయాలు సత్యం కాదు అంటే, నేను చెప్పాను ఆల్రెడీ, యువర్ కామెంట్స్ ఆర్ వెల్కమ్ అండ్ దే విల్ బి రెస్పెక్టెడ్ అండ్ ఆల్సో విల్ రెస్పాండ్ టు దోస్ కామెంట్స్ ఆల్సో. కనుకనే ఇక్కడ స్థానిక సంఘానికి మాత్రం అది స్వయం పరిపాలకులు ఉంటారు. చర్చికి ఎల్డర్స్ ఉన్నారు. దేవుని వాక్యం చూస్తాం. ప్రతి స్థానిక సంఘంలో కూడా ఎల్డర్స్ అపాయింట్ చేయమని చెప్పారు. పౌలు అపోస్తలులు, తిమోతి చెప్పాడు, భక్సింగ్ గారు చేశారు. కాబట్టి అది కొంత ల్యాబ్స్ వచ్చింది. అలాంటిది భవిష్యత్తులో జరగాలి. కాబట్టి ఈ స్థానిక సంఘం దానికి సంబంధించినటువంటి ఏ పరిచర్యలైనా, తర్వాత ఏ సమర్పణలు, కానుకలైనా, ఇంక ఈ స్థానిక సంఘంలో ఈ గోడల మధ్య ఏ పరిచర్య జరుగుతుందో, నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. ది లోకల్ చర్చ్, ఎల్డర్స్ అండ్ హెల్పర్స్, డీకన్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్. No other person, whoever he may be, cannot exercise any authority over the church at Hebron, over your finance, over your ministry, or over your anything else. But we are only, others are only helpers. పౌలు ఉన్నాడు, ఎఫెసు పోయినాడు, తిమోతి ఉన్నాడు, ఎఫెసులో సేవ చేశాడు, అలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు. బట్ అట్ ది యువర్ రిక్వెస్ట్, అది మీ ఆశించినప్పుడు, మీరు కోరినప్పుడు. కాబట్టి ఇది దేవుని వాక్యానుసారంగానే నేను ఈ విషయాలు మీకు చెప్పాను. విత్ ఆల్ ద రెఫరెన్సెస్ ఆల్సో ఐ టోల్డ్. కాబట్టి మీరు ఈ విషయాలు వచ్చి చూడండి. ఆ ప్రకారం భవిష్యత్తులో ప్రార్థనాపూర్వకంగా మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం.